ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడికి ఢిల్లీ ఏపీ భవన్ కేంద్రంగా మావోయిస్టులు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత 3 నెలల్లో 5-6 సార్లు వారి కదలికలు గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై ఏపీ భవన్ అధికారులకు సమాచారం ఇస్తున్నా సరిగా స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మల్కన్గిరి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు భారీ విధ్వంసాలకు పాల్పడవచ్చని, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా దాడులు చేయవచ్చని, తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీసులను హెచ్చరించింది. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ వెళ్తున్నందున అక్కడి ఏపీ భవన్ పై మావోయిస్టులు గురిపెట్టారు. గత 3 నెలల్లో 5-6 సార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. జనవరి 3న చంద్రబాబు మరోసారి హస్తినా వెళ్తున్నందున నిఘా వర్గాలు మరోసారి హెచ్చరించాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఏపీ భవన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన భద్రతా చర్యలు చేపట్టడం లేదని నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భవన్ నిర్వహణ ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. గోదావరి బ్లాక్ ప్రధాన గేటు నిర్వహణను ఏపీ అధికారులు చూస్తున్నారు. వెనుక వైపు నుంచి క్యాంటీన్లకు వెళ్లే గేటును తెలంగాణ పర్యవేక్షిస్తోంది. ప్రధాన గేటు నుంచి వచ్చే వాహనాలు, వ్యక్తులను కనీసం పరిశీలించకుండా, ఎందుకు వచ్చారో అడగకుండానే ప్రైవేటు భద్రతా సిబ్బంది లోపలికి అనుమతిస్తున్నారు. భోజనానికి క్యాంటీన్ కు వచ్చేవారు కూడా ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటారు. తెలుగు మీడియా ప్రతినిధులు ఇక్కడి నుంచే రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా మీడియాతో సన్నిహితంగా ఉంటూ వారితో మాట్లాడతారు. ఈ విషయాలను పసిగట్టే ఏపీ భవన్ పై గురిపెట్టినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ భవన్ లో ముఖ్యమంత్రి బస చేసే కాటేజీ నుంచి మొదలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, భద్రతా నిర్వహణ ఎలా ఉందో అంచనా వేసుకున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితం కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు వర్గాలు ఏపీ భవన్ పై దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఢిల్లీ నిఘా వర్గాల పరిశీలనలో ఏపీ భవన్ లో ఉన్న భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని అధికార వర్గాల సమాచారం. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే చివరిసారిగా హెచ్చరికలు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఏపీ భవన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఏపీ భవన్ లో మావోయిస్టుల రెక్కీపై సమాచారం లేదని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఏఓబీ ఘటన తర్వాత సాధారణ హెచ్చరిక వచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. Frankly speaking, I am not aware of that, except that మన ఏఓబీ ఎన్కౌంటర్ అయిన తర్వాత జనరల్ అలర్ట్ హ్యాస్ బీన్ గివెన్. 1 October 2003 నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఉదాహరిస్తూ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాస్ ఇన్ ఏఓబీ మల్కాన్గిరి ఎన్కౌంటర్ అండ్ దే మే రిటాలియేట్ అని జనరల్ అలర్ట్ ఇచ్చిన మాట వాస్తవం. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఏపీ భవన్ కు ప్రస్తుతం భద్రత కట్టుదిట్టం చేశారు. వాహనాలు, సాధారణ ప్రజలు ఏపీ భవన్ లోపలికి వచ్చే గేట్ల నిర్వహణను బెటాలియన్ కు అప్పగించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కాటేజీ వద్ద నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పనిచేయని సీసీ కెమెరాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.